హాయ్ అమ్మా. ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మీరు కామెంట్స్ రూపంలో డిస్కస్ చేస్తారు నాతో. సో మొన్న నేను పెట్టిన అసూయ వద్దు అని పెట్టాను కదా, జలసీ ఎందుకు అనేసి. దాంట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాము. ఒక కామెంట్ పాపం చాలా బాధగా రాసింది తను. ఏంటి అంటే తను మంచిగా చదువుకునింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సో తనకిద్దరు కూతుర్లు. వాళ్ళ తోడికోడలు పెద్ద ఏమీ చదువుకోలేదు, ఎంత చదివిందో రాయలేదు తను. తనకు కొడుకు లేరని చెప్పేసి ఒకటేమైనా హెరాస్ చేసేవాళ్ళంట, అంటే డామినేట్ చేసేవాళ్ళు. తను వాళ్ళ బావగారు కూడా కలిపి అన్నమాట. తర్వాత తనకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఇంకా టార్చర్ ఎక్కువైందంట. సో ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటున్నారు. ఏం చెప్తారు మా మీరు? చెప్పండి. అసలు ఇది సమస్య అంటే వాళ్ళని కట్ చేయడమే కదా. నేనైతే అదే చెప్తాను. నేనైతే తన పేరు కూడా మెన్షన్ చేయలేదు. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్తే ఉంటుంది తనది. సేమ్ ఇదే మొత్తం మ్యాటర్ నేను చదవలేదు, బ్రీఫ్గా చెప్పాను. కానీ తన ప్రాబ్లం అయితే ఇది. ఏం చేయాలి? మేబీ జాయింట్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు, అంతే కదా. మరి జాయింట్ ఫ్యామిలీ అయినప్పుడు అత్తగారు మామగారు ఉంటారు, హస్బెండ్ ఉంటారు. మరి వాళ్ళందరూ చూస్తూ ఎలా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇప్పటికి కూడా కొంతమంది క్లయింట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు ఫ్యాంటైజ్కి, అంటే స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ, హెయిర్ కోసమని, బరువు తగ్గాలని, ఇట్లా అనమాట. ఇద్దరు ముగ్గురు తోడుకోడళ్ళు కలిపి వస్తారు. చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. నేను అంటుంటాను, మీలాంటి వాళ్ళని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని చెప్తూ ఉంటాను. ఎంత ముచ్చటగా ఉంటారు, మేము చాలా బాగుంటాం మేడం అని చెప్తారు. అందరూ 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నామని చెప్తూ ఉంటారు. మాకు ఏ ప్రాబ్లం రాదు, చక్కగా కలిసిమెలిసి పని చేసుకుంటాము అనేసి. సో జాయింట్ ఫ్యామిలీస్ ఇలా ఉండాలిమ్మా కదా. లేదు అంటే సపరేట్ అయిపోయి సపరేట్గా ఉండడమే బెటర్ కదా. ఎందుకు వాళ్ళని టార్చర్ పెట్టే ఛాన్స్ మీరు ఇస్తున్నారు? మేబీ మీకు పెళ్ళైపోయి 10 years అయి ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు పిల్లలు మీకు. ఒక 2 years గ్యాప్ పెట్టుకున్నా కానీ 7 to 10 years ఉండుంటుంది మీ పెళ్ళైపోయేసి. ఏదో పెళ్ళైనా 1-2 సంవత్సరాలు కొత్తగా ఉంటుంది, ఏదైనా మాట్లాడాలంటే భయంగా ఉంటుంది ఎవరికైనా. కానీ తర్వాత ఎందుకుమ్మా? నేనైతే అంత మెత్తగా ఉండొద్దంటాను. నేను చాలా రోజుల క్రితం మీరు మంచి అమ్మాయి కాదు అని ఒక వీడియో చేశాను. ఉండాల్సిన అవసరం లేదు మంచిగా అందరితో. వాళ్ళు తోడికోడలైనా సరే, చెల్లెలైనా సరే, అన్నైనా సరే, ఈవెన్ అమ్మైనా సరే. కొంతమంది ఆ వీడియోస్లో పెట్టున్నారు, మా అమ్మ కూడా చాలా జలసీ ఉంటుందని. ఉంటారు, మనుషులు కదా. అమ్మలంటే అందరూ త్యాగమూర్తులే ఉండరు, వేరేగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కొడుకుల మీద ఎక్కువ ప్రేమ చూపించి కూతుర్ని పక్కన పెట్టేసేవాళ్ళు ఉంటారు మా. కానీ నేను మీకేం చెప్తాను అంటే, మీ తప్పు కాదా అది? వాళ్ళు అంతగా టార్చర్ పెడుతూ ఉంటే మీ హస్బెండ్కి చెప్పాలి. పోనీ మీ హస్బెండ్కి వాళ్ళ అన్నయ్య మీద చాలా ఇష్టం అనుకుంటాను, వాళ్ళ వదిన మీద చాలా గౌరవం ఉందనుకుంటాను, అడ్జస్ట్ అయిపోయి మీతో చెప్తూ ఉంటారు, అంతే కదా. నేనైతే ఇదే అనుకుంటున్నాను మా. మీ పరిస్థితి, మీ అత్తగారు ఉంటే ఆవిడతో చెప్పండి. కొంతమంది అత్తగారులకి ఒక కోడల మీద ఎక్కువ ఇష్టం, ఒక కోడల మీద తక్కువ ఇష్టం ఉంటుంది. ఆవిడ మనిషే కదా. కాబట్టి వీళ్ళెవరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు మా, మీరే చేసుకోవాలి. ఏంటి, ఎందుకు టార్చర్ పెడుతున్నావు, ఏం అవసరం, నాతో దూరంగా ఉండు, ఎంతవరకు కావాలో అంతవరకు మాట్లాడుకుందామని మంచిగా చెప్పండి. మాట్లాడకండి ఎక్కువ. అంటే వాళ్ళు ఏంటంటే మళ్ళీ పనికి కావాల్సి వస్తే మళ్ళీ పిలుస్తుంటారు. చాలా తెలివిగా ఉంటారు కొంతమంది. అవసరమైనప్పుడు భలే పిలుస్తుంటారు. ఒక షాపింగ్ వెళ్దామన్నా ఏమైనా. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మా. మీకు కోపం వచ్చింది, మీకు బాధ వస్తుంది అని తెలియజేయండి వాళ్ళకి. అంటే తెలియదని కాదు, తెలిసినా కానీ మీరేం రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు అలానే మిమ్మల్ని విసిగిస్తూనే ఉంటారు. అదొక సరదా ఉంటుంది వాళ్ళకి. మీరు బాధపడి ఏదో మూతి ఇట్లా పెట్టుకొని అట్లా మూలను కూర్చున్నారు అంటే వాళ్ళు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అబ్బా నేను కాబట్టి విసిగిచ్చాను అని చెప్పేసి ఆ ఛాన్స్ ఇవ్వకండి మా. అలాంటి వాళ్ళు అవసరం లేదు. నేనైతే అదే చెప్తాను, కట్ చేసి పారేయండి. ఒకవేళ మీ అత్తగారు మీ హస్బెండ్ అడిగితే చెప్పండి, నేను మీతో ముందు చెప్పాను, మీరు వినలేదు నా మాట, నా వల్ల కావడం లేదు, వాళ్ళు నన్ను ఉదయం లేస్తే నన్ను నసపెడుతూ ఉన్నారు అని చెప్పండి. నష్టమేం లేదు మా. పరిస్థితులు మారిపోయాయి, రోజులు మారిపోయాయి. నేనే అడ్జస్ట్ అవ్వమని చెప్తూ ఉంటాను. కానీ
ఒక ఒక లిమిట్ వరకు మనుషులు ఎవరి లిమిట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఆలోచించాలిమ్మా. హస్బెండ్కి ఒక లిమిట్ ఉంటుంది, అత్తగారికి ఒక లిమిట్ ఉంటుంది, తోడికోడలకు ఒక లిమిట్ ఉంటుంది, పిల్లలకు ఒక లిమిట్ ఉంటుంది. ఎవరి లిమిట్స్ వాళ్ళు. మీరు కూడా మీ లిమిట్స్లోనే ఉండాలి. అంటే ఒకప్పుడు ఏముంది, అత్తగారంటే ఇంకా ఆవిడ వెళ్ళిపోయేంత వరకు ఆవిడ మాటే వినేవాళ్ళు. ఇంకా హస్బెండ్ అంటే ఇంకా ఆయన నోటి నుంచి ఏ మాట వస్తే ఆ మాటే, ఇలా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అవసరం లేదమ్మా, నేనే చెప్తున్నాను. మీరు పూర్తిగా జీవితంలో నష్టపోతారు. అంటే ఇది మీరున్నన్ని రోజులు ఈ నస అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకంటే చాలామందిని చూశాను, చాలామందిని నా లైఫ్లో. ఏం మారరు మనుషులు, కానీ మీకు కోపం వచ్చింది అని తెలిస్తే వాళ్ళు కొంచెం భయపడతారు. నోరెత్తి అడగండి, అవసరం లేదు కామ్గా కూర్చొని అబ్బా అనుకుంటే నేనంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, చిన్నదాన్ని కదా, సో ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏంటి నోరు వచ్చిందని తిడతారేమో, ఇలా ఆలోచించకండి మా. మీరు నోరెత్తి చెప్పకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఈ అమ్మాయి ఇంతే, నేనేమైనా అనొచ్చు అనుకుంటారు. అడ్జస్ట్మెంట్ కూడా ఒక లిమిట్ వరకమ్మా. మనుషులకి సహనం ఉండాలి, కానీ ఎంతవరకు, ఎన్ని సంవత్సరాలు మీరు ఆలోచించుకోవాలి. అది ఆడవాళ్ళంటే సహనమూర్తులు, త్యాగశీలులు. సో ఏదైనా ఓర్చుకుంటారు, అన్నిటినీ క్షమించేస్తారు. ఇవన్నీ నిజమే, నేను కాదంటం లేదు. కానీ దాంట్లో అంత ఎక్కువగా ఉండి, అవన్నీ అంత ఎక్కువగా ఉండి మనం లైఫ్లో అన్నీ మిస్ కాకూడదమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నన్ను మీ మదర్ లాగే అనుకోండి. యాక్చువల్గా మీ మదర్ ఉండుంటే కూడా మీకు ఇలానే చెప్తారు. ఇది నేను ఎక్క చెప్తున్నట్టు కాదమ్మా. మంచిగా ఉండాలి, అత్తగారింట్లో చాలా మంచిగా ఉండాలి, ఎందుకంటే అది మీ ఇల్లు కాబట్టి. కానీ ఎవరు మీ మాట వినకుండా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటే అలా ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఇదే చెప్తాను నేను. కాబట్టి ఎలా ఉండాలి అనేది, ఎంతవరకు ఉండాలనేది మీరు ఆలోచించుకోండి. అంటే ఇది మీ పర్సనల్ ప్రాబ్లం, ఎంతవరకు ఉందో నాకు తెలీదు. మీరు పెద్ద మెసేజ్ పెట్టారు, ఇంక అంతకంటే పెద్ద మెసేజ్ మీరు కూడా పెట్టలేరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మనుషులమ్మ, రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, వాళ్ళు మనకు ప్రేమనివ్వాలి. ఇది లేనప్పుడు వాళ్ళతో కట్ చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.